కుల్ఫీ నచ్చని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా? అలాంటి వాళ్ళుంటే తప్పకుండా ఈ రెసిపీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ప్రాసెస్ చాలా సింపుల్. చూసేద్దాం పదండి. బాదం, కాజు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక బౌల్‌లో 1 కప్ మిల్క్ వేసేసి ఓన్లీ మిల్క్ వితౌట్ వాటర్ ఏసేసి ఈ విధంగా పొంగనించండి. పొంగిన తర్వాత అవి స్టిర్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కబడ్డాక. నేనైతే కుల్ఫీలా కనపడడానికి కొద్దిగా ఫుడ్ కలర్ ఏసాను. ఇది ఆప్షనల్. తర్వాత మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్‌ని, అది వేసేసి బాగా మిక్స్ చేసేయండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చండి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన మౌల్డ్స్‌లోకి వేసేసుకొని 12 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసుకోండి. స్టిక్ పట్టుకోవడానికి ఈ విధంగా సైడ్‌కి పెట్టేశాను నేను ఒకటి. లేదా అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేయండి, మీకు మిడిల్‌లోకి వస్తుంది. లేదా 2-3 అవర్స్ తర్వాత సెమీ ఫ్రీజ్ అవుతాయి. ఆ టైంలో మనం మధ్యలోకి పెడితే స్టిక్ అనేది బాగా నిలుస్తుంది. నేను అలాగే పెట్టాను వీటికి. బయట కంటే చాలా బాగా వచ్చింది కుల్ఫీ. బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.